హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండివైన్ టారో. ఎలా ఉన్నారు? ఇవాల్టి రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఎవరి కోసమైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో, సో ఈ పౌర్ణమి ఎనర్జీస్ మీ పర్సన్లో ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దామండి. మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో వాళ్ళ ఎనర్జీస్, ఈ పౌర్ణమి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి. ది వైఫ్ అండ్ హస్బెండ్, లేదు లవర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్, ఎవరైనా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది. ఓకేనా? నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు, సపరేషన్లో ఉన్న వాళ్ళు, సో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, లేదు ఓకేగా ఉన్నా కానీ వాళ్ళ మనసులో ఏమున్నది మీకు తెలియట్లేదు. సో ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏంటి అనేది అయితే చెక్ చేద్దాం. ఓకేనండి, ఇది ఇవాళ టాపిక్. అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే అయితే తీసుకోండి. అండ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేస్తున్నాను. అండ్ ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, మీ మెమరీస్ అయితే గుర్తు చేసుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తు చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ చూపించండి. ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏమున్నాయి ప్లీజ్ తెలియచేయండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎనర్జీస్ అయితే కలెక్ట్ చేసుకోండి. వీళ్ళ రిలేషన్షిప్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ ఏంటి, ఏమున్నాయి ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ డివైన్ మాస్టర్, ప్లీజ్ స్పిరిట్ అండ్ ఏంజెస్. థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఏంటి ప్లీజ్ తెలియచేయండి. జడ్జిమెంట్, the Hierophant, 6 of Cups, Temperance, Knight of Swords, Page of Wands, Five of Pentacle, కనిపిస్తున్నాయా కార్డ్స్? నేను అందుకే చెక్ చేస్తున్నా. ఓకే, Temperance, King of Pentacle, 9 of Pentacle, Ace of Cups, 10 of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్, ద సన్. చాలా రీడింగ్ పాజిటివ్గా ఉంది. క్లెయిమ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈరోజు క్లెయిమ్ చేసుకోండి. యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోండి. గ్రాటిట్యూడ్ అయితే తెలుపుకోండి. ఓకేనా? ఈ ఫుల్ మూన్ డే రోజున మీ పర్సన్ ఎనర్జీస్ చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి నాకు. ఈరోజు చెప్తాను నేనైతే.
Bottom of the deck, the Sun, 9 of Cups, 6 of Swords, the Devil. ఓకేనా? ఇక్కడ రాశులు అయితే చెప్తాను ఈరోజు. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళు ఉన్నారు. మేషరాశి, సింహరాశి, ధనురాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అండ్ మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇంకా ఓకే, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అన్ని రాశుల వాళ్ళు అయితే ఈ రీడింగ్కి కనెక్ట్ అయ్యారు. సో ఇక మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను. నెంబర్ 20, ఇది మీదైనా ఉండొచ్చు, మీ ఎనర్జీస్ కూడా ఇందులో ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. వాళ్ళ థింకింగ్ ఇక్కడ మీ పైన కూడా ఉంది కాబట్టి మీ ఎనర్జీస్ అనేది కూడా ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ నెంబర్ 20, నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 14, నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 9, నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 19, నెంబర్ 6, నెంబర్ 15, నెంబర్ 12, ఓకే, నెంబర్ 8. ఇవైతే కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి డేట్ ఆఫ్ బర్త్. అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ ఏంటి అంటే ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ కావాలి, ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలి, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనే ఆలోచన అయితే చాలా బలంగా ఉంది అన్నట్లయితే కనిపిస్తుంది. ఉన్న చోట హ్యాపీగా అయితే కనిపించట్లేదు, అక్కడ నుండి బయటపడాలి అన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక కంట్రోలింగ్ ఎనర్జీ అయితే ఉంది. ఉన్న చోట ఇటు న్యాయం చేయలేకపోతున్నాను, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక బందీ అయినట్లు ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీకోసము అడిక్షన్స్కి అయితే అలవాటు పడుతున్నారు. ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే కావాలి. అడిక్షన్స్ అంటే ఇక్కడ హ్యాబిట్స్ తనకు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం, స్మోకింగ్, డ్రింకింగ్, టాక్సిక్ ఏదైనా కావచ్చు. ఇక్కడ మీరు గుర్తొచ్చినప్పుడు ఇంకా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ అనేది తప్పుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు కూడా ఈ రిలేషన్ వాళ్ళు మిమ్మల్ని ఏదైతే దూరం పెడుతున్నారో ఇక్కడ మీరు కూడా వాళ్ళని ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కూడా జడ్జ్ చేస్తున్నారు, నిలదీస్తున్నారు. రిలేషన్ నిలుపుకోవాలని పదే పదే వాళ్ళకి మెసేజ్లు పెట్టడం కానీ, లేదు ఎవరితో అయినా మాట్లాడించడం కానీ. సో ఇక్కడైతే ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ నుండి మీరు రీయూనియన్ కావాలి అనేది అయితే కోరుకుంటున్నారు. మీ పర్సన్ అంటే ఒక ఫ్యాషన్, అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుంది అనేది మీలోనూ ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్కి కూడా మీ లైఫ్లో ఉంటే మీరంటే చాలా ఇష్టమున్నా కానీ ఒక కంట్రోలింగ్ ఎనర్జీ వల్ల ఇక్కడ మీ పర్సన్ మీద ఏదైనా ఒక బ్లాక్ మ్యాజిక్ లాంటిది జరిగిండొచ్చు. అంటే ఇక్కడ మీకు కనెక్ట్ అయిన దానివల్ల వాళ్ళ మాట వినట్లేదని కూడా వాళ్ళు థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, అది ఫ్యామిలీ అవ్వచ్చు, అదర్ పర్సన్ అవ్వచ్చు, ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ పర్సన్ మీద బాగా పనిచేస్తుంది అనేది చెప్పచ్చు. వాళ్ళ మాటలు మైండ్కి తీసుకొని ఇక్కడ మిమ్మల్నే తప్పు పట్టడం అయితే జరుగుతుంది అండ్ జరిగిపోయింది కూడా కొంతమందికి. సో మీ మీద చిరాకు పడ్డము, కోప్పడ్డము, మానసికంగా బాధ పెట్టడము, నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను, నాకు తగ్గట్లే నేను ఉంటాను అని కూడా అనడం జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు కూడా. అండ్ ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్లో
ఆల్రెడీ జరిగిపోయిన వ్యక్తి ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని అంటే, ఆల్రెడీ జరిగిపోయిన వ్యక్తి ఇక్కడ ఎలా ఉంటున్నారు అని అంటే, ఇక్కడ నాకు న్యాయం జరగాలి, నాకు మీకు న్యాయం చేయాలని నాకు ఉంది, కానీ ఇక్కడ నేను మీకు న్యాయం చేయలేకపోతున్నాను, నా సిచ్యువేషన్ అలా ఉంది. సో ఇక్కడ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని నాకు ఉంది, కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలన్నంత ఫీలింగ్ మీ పర్సన్లోనూ ఉంది. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలన్న ఫీలింగ్ అయితే మీ పర్సన్కి కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆలోచన అయితే ఉంది. ఇక్కడ ఒకవేళ ఇది పెద్దలను ఒప్పించి చేసుకోవాలన్న మనస్తత్వం మీ పర్సన్లో ఉండొచ్చు. అంటే మీ పర్సన్ ఏంటి అంటే ఒక గౌరవంగా ఉన్న వ్యక్తి అన్నమాట. ట్రెడిషనల్గా చేసుకోవాలి అంటే ఇక్కడ ఎవరైనా మీరు ఒకవేళ లవర్స్ అయితే కూడా ఇక్కడ మ్యారేజ్ కోసము ఉన్న పలంగా మనం చేసేసుకుందామని మీరు అంటే కూడా ఇక్కడ మీ పర్సన్ ఏంటి సిచ్యువేషన్ ఏంటి అని అంటే, లేదు లేదు పెద్దలను ఒప్పించి చేసుకోవాలి అన్నంత ఆలోచన అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. నేను నీకు న్యాయం చేయలేకపోయినా ప్రజెంట్ నేను న్యాయం చేయాలని నా ఆలోచన అయితే ఉంది. అండ్ ఈ రిలేషన్ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అన్న సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ ఎవరైతే ఇక్కడ మీకు నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్ కావచ్చు, వీళ్ళు ఇక్కడ మీరు ఎలా టారోను అప్రోచ్ అవుతున్నారో అలా కూడా వాళ్ళు రీడింగ్కి అయితే కనెక్ట్ అవుతున్నారని చెప్పొచ్చు. ఒక పెద్దల సలహాలు సూచనలు అనేది పాటిస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. ఇక్కడ మీతో కలవడానికి వాళ్ళు కూడా ఒక ప్లాన్ వేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. చూసారా, ఆ బాండింగ్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇద్దరి మధ్య కూడా రిలేషన్షిప్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి అన్నంత సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక్కడ మీరెంత పెయిన్ పడుతున్నారో, ఎంత ఎమోషనల్ అయితే అవుతున్నారో వాళ్ళు కూడా సేమ్. అంటే ఇక్కడ మీరు ఒక ఫ్రెండ్షిప్గా ఉండి ఇక్కడ మీరు లవర్స్ వరకు, ఒక మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి రిలేషన్షిప్ అని అయితే అనుకోని ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా సేమ్ ఫీలింగ్ అయితే ఉంది. రిలేషన్ నిలబెట్టుకోవాలి అన్నంత ఫీలింగ్ వీళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. అంత ఆలోచన అయితే ఉంది. అండ్ చుట్టూ ఉన్న పరిస్థితులు, తన సిచ్యువేషన్ ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోయినా కొంతకాలం చూద్దాం, ఓపిక పడదాం అన్నంత ఎమోషనల్ అయితే ఫీల్ అవుతున్నారన్నమాట. చూద్దాం, ఆలోచిద్దాం, నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను అని మీతో కూడా చెప్తూ ఉండొచ్చు. ఒకవేళ మీతో చెప్పకపోయినా, మాట్లాడకపోయినా, మీతో కోప్పడుతున్నా, చిరాకు పడుతున్నా, తన ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే, ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి కానీ కొంచెం నాకు టైం కావాలి, కొంచెం స్పేస్ కావాలి అనేది తన మనసులో ఉంది. అంటే నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అంటే నాకు కొంచెం టైం కావాలి అనేది కూడా మీ పర్సన్ ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ నేను బ్యాలెన్స్ చేసుకోగలను అనేది అయితే వాళ్ళ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇక్కడ మీది మర్చిపోలేని బంధం అన్నమాట. ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇద్దరిది కూడా సోల్ బంధం అని చెప్పచ్చు. సో ఇక్కడ రిలేషన్ నిలబెట్టుకోవాలి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి అన్నంత ఆలోచన మీ పర్సన్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసే ఛాన్స్ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే రిలేషన్ నిలబెట్టుకోవడానికి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే, వాళ్ళకి మీతోటి రిలేషన్ కావాలి, బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు, మీ జ్ఞాపకాలతో జీవిస్తున్నారు, మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారు, మీ మధ్య ఉన్న బాండింగ్ అయితే ఆలోచిస్తున్నారు, మీకు ఒక లైఫ్ ఇవ్వాలి అనేది అయితే వాళ్ళ మనసులో అయితే ఉంది. కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇక్కడ చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. మీ పర్సన్కి రెస్పాన్సిబిలిటీస్ అనేది మీ పర్సన్ మీద ఉన్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా, లేదు ఫ్యామిలీ అయినా కానీ ఇక్కడ మీ పర్సన్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో అండ్ ఇక్కడ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి మీ పర్సన్ అయితే ప్రయత్నిస్తున్నారు అనేది అయితే చెప్పచ్చు. రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది అయితే మీ పర్సన్కి ఉంది. ఇక్కడ ఆ ప్రేమ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు, ఆ ఎమోషనల్ అయితే కనెక్ట్ అవుతున్నారు, కానీ అది దాస్తున్నారన్నమాట. దాస్తున్నారు, బయట పడనివ్వట్లేదు. అండ్ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వాలన్నా కానీ, రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలన్నా కానీ ఫ్యామిలీ కోసం భయపడుతున్నారు. ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు.
సో ఈ విధంగా కూడా మీకు టైం ఇవ్వట్లేదు, మిమ్మల్ని దూరం పెడుతున్నారు, తన స్వార్థం తను చూసుకుంటున్నారు, లైట్ తీసుకోమని చెప్తున్నారు. కానీ ఎందుకు ఇలా చెప్తున్నారు అని అంటే ఇక్కడ ధైర్యం చాలట్లేదు. కానీ ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అన్నంత ఫీలింగ్ వీళ్ళకుంది. కానీ అట్ ద సేమ్ టైం ధైర్యం చాలట్లేదు. కీ వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలంటే తాళం కీ వీళ్ళ చేతుల్లోనే ఉంది. చూసారా, ఇక్కడే ఉంది. కానీ వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళుంటేనే వాళ్ళ ఫ్యామిలీలో ఆధారం. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వీళ్ళుంటేనే లైఫ్. వీళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళు లేనిది వాళ్ళకి జరగదన్నమాట. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్, లోన్లీనెస్ అయితే చాలా ఉంది. ఇక్కడ కీ ఉన్నా కానీ ఈ వ్యక్తి బయటపడలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. తను అనుకుంటే ఈ కీ అన్లాక్ చేసుకొని బయటపడచ్చు అన్నమాట. లాక్ అయిన సిచ్యువేషన్ తన లైఫ్ ఏదైతే ఉందో ఈ కీ ద్వారా తను అన్లాక్ చేసుకొని బయటపడచ్చు. సో కానీ జరిగిన సిచ్యువేషన్స్, జరిగిన ప్రాబ్లమ్స్, మీ మధ్య జరిగిన కాన్వర్జేషను, ఫ్యామిలీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మైండ్కి తీసుకుంటూ ఒక లోన్లీనెస్ అయితే వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఒక బాధ అయితే వీళ్ళల్లో చాలా ఉంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పాను కదా. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఒక బందీ అయ్యారు. ఎందుకు అంటే వీళ్ళు లేనిపోని చెత్తంతా వీళ్ళే నెత్తిన వేసుకొని నేనే భరిస్తాను అని మీ పర్సన్ చెప్తూ ఉండొచ్చు. అలా కూడా వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కి బందీ అయి కూడా తన లైఫ్ ను కోల్పోతున్నారు. కానీ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది. చూసారా, వెంటనే ఈ కార్డ్ తర్వాత నెక్స్ట్ కార్డ్ ఏమొచ్చింది, ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. ఇద్దరికి ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది, మ్యూచువల్ కనెక్షన్ అయితే ఉంది. ఇద్దరికి కూడా ఒకరంటే ఒకరికి చాలా ఎమోషనల్ బాండింగ్, అటాచ్మెంట్ అయితే ఉంది ఇక్కడ. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు సిచ్యువేషన్. ఇక్కడ ఆ బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారు. ఆ లైఫ్ ఎంజాయ్ చేసిన లైఫ్ నైతే, ఆ మెమరీస్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు బాధపడుతుంటే కూడా మీకు కూడా సేమ్ ఫీల్ అవుతూ ఉండొచ్చు. మీరు ఇద్దరిది కూడా ఈక్వల్ బాండింగ్, ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది అయితే చెప్పచ్చు. కానీ సిచ్యువేషన్ వీళ్ళ చేతుల్లో ఉన్నా కానీ మీ పర్సన్ ఒక మూర్ఖులు. తను పట్టిన కుందేలకి 3 కాళ్ళ 4 కాళ్ళ ఏదో అంటారు చూడండి. సో అలాంటి వ్యక్తి మీ పర్సన్ అయితే. ఇక్కడ ఒక సైడ్ ప్రేమ ఉంది, బాధ ఉంది, ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది, అలా ఫీల్ అవుతున్నారు. మీతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటున్నారు. అండ్ చూసారా, ఇక్కడ ఆ హ్యాపీనెస్ కావాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటే కూడా ఆ ఫ్యామిలీ బాండింగ్ అయితే ఉంది, ఒక కమ్యూనికేషన్ కావాలనేది అయితే ఉంది. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలని చాలా మందికి మ్యారేజ్ కార్డ్స్ అయితే వస్తుంది. మీరు ఎవరైనా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా ఇక్కడ మీ పర్సన్ మీకు దూరంగా ఉండి లవర్స్ అయ్యి మీరు విడిపోయింటే కూడా మ్యారేజ్ వరకు వచ్చి ఇక్కడ ఫ్యామిలీ వల్ల ఏదైనా విడిపోయింటే కూడా సో వీళ్ళకి మ్యారేజ్ చేసుకోవాలన్నంత ఫీలింగ్ అయితే ఉంది. మీకు ఒక లైఫ్ ఇవ్వాలి అనేది అయితే ఉంది. మీ రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అనేది అయితే ఉంది. ఒక స్థానం కల్పించాలి అనే అంత ఫీలింగ్ అయితే ఉంది. అది అందరికీ కూడా తెలిసే విధంగా మీ పర్సన్ తెలియజేయాలి అనుకుంటున్నారు. అండ్ మీకు ఒక లైఫ్ ఇచ్చి ఆ లైఫ్ ద్వారా కూడా 10 మందిలోనూ తను నా వ్యక్తి అని తెలియజేసుకునేలాగా ఉండాలి అన్నంత ఫీలింగ్ అయితే ఇక్కడ మీ పర్సన్ కి అయితే ఉంది. సో ప్రజెంట్ థింకింగ్, ఆలోచన ఏంటి అంటే మీ పర్సన్ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి. ఇక్కడ ఆ బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారు. ఒక ఫ్యామిలీ కోసము నిన్ను మిస్ చేసుకుంటున్నాను అన్నంత ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ ఫాస్ట్ లో ఏదైతే ఇక్కడ మీకు మీ పర్సన్ కి ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయో దాని వల్ల ఆలోచిస్తున్నారు. ఉన్న చోట మేనిఫెస్టేషన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరేదైతే వాళ్ళని జడ్జ్ చేస్తున్నారన్న ఇంటెన్షన్, వాళ్ళకి మీరేదో వాళ్ళని తప్పు పడుతున్నారు అన్నంత ఫీలింగ్ అయితే వాళ్ళల్లో ఉందన్నమాట. మీకు వాళ్ళకి థర్డ్ పార్టీ ఒక అడ్డుగా నిలవడం వల్ల ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను అన్నంత ఫీలింగ్, ఒక లోన్లీనెస్ అయితే మీ పర్సన్ కి చాలా ఉంది. ఉన్న చోట నుండి మూవ్ ఆన్ అవ్వాలి అనేది అయితే అనుకుంటున్నారు. ప్రజెంట్ బాధపడుతున్నా కానీ ఆ బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారు. కమ్యూనికేషన్ కావాలి. ఒక
ప్లానింగ్ అయితే కనిపిస్తుంది. ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారు. ధైర్యం చేయలేక కొంతమంది సిచ్యువేషన్ బాధపడుతున్నారు. యాక్షన్ తీసుకోవాలి, మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలి, మాట్లాడాలి అన్నంత ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్లాలన్నంత ఫీలింగ్ ఉంది. కానీ మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్, గొడవలు, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తలుచుకుంటూ కూడా బాధపడటము, అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కూడా బాధపడుతూ, అంటే వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కూడా ఏదైనా వాళ్ళు బాధపడుతూ ఉంటే కూడా అది కూడా బయటికి చెప్పుకోలేక ఒక హెల్ప్లెస్ గా మీ పర్సన్ ఫీల్ అవ్వడము, మీ పట్ల ఒక రీగ్రెట్ అవ్వడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు ప్రేమను కోరుకుంటున్నారు అండ్ లైఫ్ బాగుండాలి అని మీరు అన్ని విధాలుగా ఒక కేరింగ్, నర్సరింగ్ అయితే కనిపిస్తుంది. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీ పర్సన్ మీకు టైం ఇవ్వకపోయినా కానీ, ఇక్కడ మీ పర్సన్ మీకు టైం ఇవ్వకపోవడం వల్ల కూడా ఇక్కడ మీరు ఎదురు చూసి ఇక్కడ మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారు అనేది అయితే చెప్పచ్చు. వీళ్ళేంటి అంటే, మీకు నేను అన్ని విధాలుగా చూసుకుంటున్నా కదా, నీకేం తక్కువ చేస్తున్నాను, నీకేదైనా నేను తక్కువ చేస్తే కదా నువ్వు నన్ను మాట్లాడాలి అని మీ పర్సన్ అంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏంటి, మీరు ఎన్ని చూసుకున్నా ఏం లాభము, నాకు ఎమోషనల్ అనేది, నాకు ఆ ప్రేమ, కాస్తంత ప్రేమ చూపించకపోతే నాకెందుకు అని మీరు కూడా అడుగుతూ ఉండొచ్చు. నేను కోరుకున్నది ఏమంటారు, లగ్జరీ లైఫ్ కాదు, నేను కోరుకుంటున్నది ఒక ప్రేమ మాత్రమే అని కూడా మీరు అంటూ ఉండొచ్చు. ఆ కాస్త టైం కూడా మీ పర్సన్ మీకు ఇవ్వకపోతూ ఉండొచ్చు. దానివల్ల కూడా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి అండ్ దూరం పెట్టడం కూడా జరిగింది. మీరు కొంతమంది మీరు ప్రాక్టికల్ గా మారారు. వీళ్ళతో భరించి ఓపిక అయితే మీకు నశించిపోయింది అన్నమాట. అండ్ కొంతమంది సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే, ఇక్కడ మీ పర్సన్ కొత్తగా రిలేషన్ ఏదైనా స్టార్ట్ చేసి ఉండొచ్చు. సో వాళ్ళ లైఫ్లో ఇంకొకరు ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు అన్నీ తెలిసి వాళ్ళని అడగడము, ఇక్కడ మీ పర్సన్ నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అనడము, నాకు తగ్గట్టే మీరు ఉండాలి అనడము, అయితే గొడవలు పెట్టుకోవడము, లేదంటే సైలెంట్గా మాట్లాడకుండా మీకు ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే, వీళ్ళు కొత్తగా ప్రేమ అయితే కనిపిస్తుంది. ఇలా కూడా మీ ఇద్దరి మధ్య దూరం అనేది కనిపిస్తుంది ఇద్దరికి కూడా. సో ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోతున్నానన్న సిచ్యువేషన్ వాళ్ళకు తెలుసు, కానీ ఇక్కడ మిమ్మల్ని వాదిస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఉంది. వాళ్ళ మనసులో ఇక్కడ మీరు కావాలి, మీకు ఇస్తున్నంత టైం మీకు ఇస్తున్నాను, కానీ అండ్ నా లైఫ్ కంటూ నాకు ఒక ప్రైవసీ కావాలి, నాకంటూ ఒక పర్సనల్ అనేది అయితే ఉంటుంది కదా అనేది మీ పర్సన్ కూడా ప్రాక్టికల్ గా అనేది అయితే ఆలోచిస్తున్నారు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక బర్డన్ గా ఫీల్ అవుతున్నారు, ఒక భారంగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వాలి. అండ్ మీ లైఫ్ లోకి వస్తే వాళ్ళకు ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది, లైఫ్ ఒక జాయ్ఫుల్ గా ఉంటుంది. అండ్ మ్యారేజ్ చేసుకోకపోతే మ్యారేజ్ కార్డ్స్ అయితే చాలా ఎన్నున్నాయో అన్ని కనిపిస్తున్నాయండి. నిజంగానే మీతో ఒక లైఫ్ అయితే కావాలి, ఒక జాయ్ఫుల్ గా ఉండాలి, ఒక సంతోషం అయితే ఉంటుంది, మీతో అన్ని విధాలుగా కూడా మీతో ఉంటే వాళ్ళ లైఫ్ ఇంకా గ్రోత్ అండ్ సక్సెస్ అనేది అయితే ఉంటుంది. సో ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ భారంగా ఫీల్ అవుతున్నారు, బయటపడాలన్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇది నా వల్ల కాదు అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. కొంతమంది వర్షన్లో ఇది ఎలా కనిపిస్తుంది అంటే, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి ఇక్కడ మీరు మాట్లాడుతుంటే కూడా ఇక్కడ నా వల్ల కాదు, నా ఇష్టం వచ్చినట్లే నేను ఉంటాను, నేను మూవ్ ఆన్ అవుతున్నాను అనేది కూడా ఒక వర్షన్లో అయితే ఇలా కనిపిస్తుంది మీ పర్సన్ ఆలోచనలు అయితే. జడ్జిమెంట్ క్లారిఫికేషన్ తీద్దాం. Please, universe, judgment clarification, please. Judgment clarification, please. తెలియచేయండి. ఎదురు చూస్తున్నారు, రిలేషన్ నిలబెట్టుకోవాలి, నాకు కూడా కావాలి రిలేషన్. చూస్తున్నారా, ద స్టార్, నాకు కూడా కావాలి, హీల్ అవుతున్నారు ప్రజెంట్.
హీల్ అవుతున్నారు, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రేమ ఉంది, మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలన్నంత ఫ్యాషన్ ఉంది, ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది, ఆ ఫీలింగ్ అయితే ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అండ్ ఒక టైం కోసం ఎదురు చూస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది మనీ ప్రాబ్లమ్స్, నేను చెప్పాను కదా, మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఒక రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి, ఉంటున్న ఫ్యామిలీలో కావచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో గొడవలు జరుగుతున్నాయి, ఈ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అనేది అయితే చెప్పొచ్చు. 5 of Cups clarification. ప్రజెంట్ ఉన్న చోట మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా కానీ వీళ్ళకి రిలేషన్లో ఇటు అట తేల్చుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఈగో అయితే ఉంది. మీ లైఫ్లో వాళ్ళకి అడ్డుగా ఒక లేడీ ఫిగర్ లాంటి వాళ్ళు ఉండొచ్చు అండ్ మీ పర్సన్ హైట్ చేస్తున్నారు అండ్ ఇక్కడ తన మనసులో ప్రేమ ఉన్నా కానీ ఏమాత్రం మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్ అయితే తగ్గించుకోవట్లేదు. అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నేను న్యాయం చేయాలి అండ్ నా వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలి అన్న విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది. ఇటు ఆట తేల్చుకోలేని సిచ్యువేషన్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ వర్క్ స్ట్రెస్ అయితే ఎక్కువ అవుతుంది, వర్క్ బిజీలో ఎక్కువ ఉండడం అయితే జరుగుతుంది మీ పర్సన్. ఎందుకు అంటే ఇక్కడ ఈ బాధను మర్చిపోవడానికి కూడా ఈ ఎమోషన్స్ ని తగ్గించుకోవడానికి కూడా వర్క్ మీద ఫోకస్ పెడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్ కి ఒక సపరేషన్ ఏర్పడడానికి అండ్ మీ పర్సన్ మీ సైడ్ ఒక ధైర్యం తీసుకోలేకపోవడానికి కారణం ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్. వాళ్ళు మీ మీద లేనిపోని చాడీలు చెప్పడం, అంటే ఇక్కడ మీకు తగ్గట్టుగా మీ వెనకాల మీకు తగ్గట్టుగా మీ ఎదురుగా మాట్లాడుతున్నారు అండ్ మీ వెనకాల మీ పర్సన్కి తగ్గట్టుగా వాళ్ళకి చెప్తున్నారు అన్నమాట నెగిటివ్గా. ఇలా కూడా మీ పర్సన్ వాళ్ళ కంట్రోలింగ్ లో పడి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది వీళ్ళ మీద పనిచేసి ఇక్కడ మీ మీద మిమ్మల్ని కోల్పోతున్నారు అనేది అయితే చెప్పచ్చు. సో ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ యాక్షన్ తీసుకుంటారా అని కూడా అడుగుతాను ఈ రోజైతే. ఈ పౌర్ణమి రోజున వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, యాక్షన్ తీసుకుంటారా, ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఈ పౌర్ణమి రోజున వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దూరంగా ఉన్న పర్సన్ వీళ్ళ సైడ్ యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళతో రీయూనియన్ చేస్తారా, వీళ్ళతో యాక్షన్ తీసుకుంటారా, రీయూనియన్ చేస్తారా, ప్లీజ్ తెలియచేయండి. రీయూనియన్ చేస్తారా, ప్లీజ్ యూనివర్స్. థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్. రీయూనియన్ కావాలి అనిపించినా కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారు, టీం వర్క్ అయితే జరుగుతుంది. ప్లీజ్ యూనివర్స్, 3 of Pentacles క్లారిఫికేషన్. రీయూనియన్ చేస్తారా, ఇటా అటా తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు. ఒక సైడ్ మీరు కావాలనిపిస్తుంది, ఇంకో సైడ్ బాధగా ఎమోషనల్ అవుతున్నారు. కానీ ఒక నిర్ణయానికి వద్దాము, ఒక స్టెప్ తీసుకుందాము, ఒక అడుగు వేద్దాము అనుకుంటారు, మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారన్నమాట. ఇక్కడ లైఫ్ లాంగ్ రిలేషన్ అంటే లైఫ్ లాంగ్ మీతో ఉంటాను, తోడుంటాను అని మీకు చెప్పిండొచ్చు. సో మీ పర్సన్ ప్రజెంట్ ఏంటి అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల ఇటు అటా తేల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది సిచ్యువేషన్. అండ్ మీ నెంబర్ బ్లాక్ చేస్తున్నారు, మీ నెంబర్ బ్లాక్ చేస్తుండొచ్చు, వాళ్ళని వాళ్ళు సేఫ్ గా ఉండడానికి చూస్తున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు అన్నమాట. ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ కోసమే, ఇక్కడ మీకు ఒక లైఫ్ ఇస్తానన్న మా వ్యక్తి, లైఫ్ లాంగ్ మీకు తోడుంటానన్న వ్యక్తి థర్డ్ పార్టీకి భయపడి ఇట్టా అట్టా చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఒక సైలెంట్ గా ఒక మూగ రోదన
పడుతున్నారు అనేది అయితే చెప్పొచ్చు. ఎందుకు? ఇది అలాంటి మనస్తత్వమే. ఇటు చెప్పుకోలేక అటు చెప్పుకోలేక వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటున్నారు. మీ నెంబర్ బ్లాక్ చేసి ఉండొచ్చు, లేదు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉండొచ్చు మీ మధ్య. కానీ ఇష్టమైతే ఉంది, ఆ బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇది అండి ఇవాళ రీడింగ్. యాక్షన్ కావాలనేది అయితే ఉంది, లైఫ్ లాంగ్ కావాలనేది అయితే ఉంది. కానీ సిచ్యువేషన్ ఒక బందీ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఆ బాండింగ్ అయితే ఫీల్ అవుతున్నారు, ఆ ఎమోషనల్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.